అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఏ ఆకులో భోంచేయటం వల్ల ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాము. ప్రస్తుత రోజుల్లో పెళ్లిలో ఫంక్షన్లలో మనం ఆర్టిఫిషియల్గా మిషన్ల మీద తయారు చేసిన విస్తరలో భోంచేస్తున్నాము. కానీ ఇంతకు పూర్వం అలా కాదు. ఇంటికి బంధువులు వస్తే పెరట్లో నుంచి అరిటి ఆకును తీసుకువచ్చి ఫ్రెష్గా ఉన్న ఆకులోనే భోజనం వడ్డించేవారు. భగవంతునికి సమర్పించే నైవేద్యాలలో కూడా అరిటి ఆకుకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అప్పట్లో మనం పెట్టే భోజనంకే కాకుండా వాడే ఆకుకు కూడా ప్రాధాన్యతనిచ్చి విందులు చేసేవారు. కానీ ఇప్పుడు మన పిల్లలకి విస్తరాకు ప్రాముఖ్యత తెలియదు, దానివల్ల వచ్చే ఫలితాలు తెలియవు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దగ్గర కుదురుగా కూర్చొని భోజనం చేయటమే కష్టమైపోయింది. అందువల్ల భోజనం చేసే విస్తరాకు విశిష్టత మరియు మనం భోజనం చేసేటప్పుడు ఏ ఏ నియమాలు పాటించాలో మనం తెలుసుకొని మన పిల్లలకు వివరించాలని నా ఈ చిన్న ప్రయత్నము. అరటి ఆకులో భోజనం చేయటానికి కారణం, అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది. వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిథుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరిటాకులో భోజనం పెడతారు. అరిటాకులో భోజనం చేయటం వల్ల ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు. తామరాకులో భోజనం చేయటం వల్ల ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. బాదమాకులో భోజనం చేయటం వలన కఠిన హృదయులవుతారు. టేక ఆకులో భోజనం చేయటం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. జమ్మె ఆకులో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపస్సంపన్నులు జ్ఞానులు చెబుతారు. ధర్మశాస్త్రం ప్రకారం మన ఇంట్లో పని ఒత్తిడి వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి ముందు కూర్చోరాదు. మనం కూర్చున్న తర్వాతనే అన్నీ వడ్డించుకొని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురు చూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురు చూడరాదు. అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం పట్టుకునే అవకాశం ఎక్కువ. ఏ దిక్కును కూర్చుని భోజనం చేసినా మంచిదే. అయితే తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయటం ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ దిక్కు వైపుకు తిరిగి భోజనం చేస్తే దీర్ఘాయుష్యు వస్తుంది. తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యం ఎక్కువ. పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది, ఉత్తరముఖంగా కూర్చుంటే సంపద వస్తుంది, దక్షిణ ముఖంగా కూర్చుంటే కీర్తి వస్తుంది. ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు: అన్నం తింటున్నప్పుడు అన్నమును మరియు అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు. ఏడుస్తూ తింటూ గిన్నె ఆకు మొత్తం ఊడ్చుకొని తినటం పనికిరాదు. దెప్పి పొడవరాదు. ఎట్టి పరిస్థితిలోనైనా ఒడిలో కంచం పెట్టుకొని అన్నం తినరాదు. ఇది చాలా దరిద్రము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.